మల్లెడ్డి రంగారెడ్డి ఇవి చర్చ జరుగుతుంది. ఇక ఇంకో సామాజిక వర్గం ఎస్సీల నుంచి చూస్తే వివేక్కి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఆల్రెడీ డిసైడ్ అయింది, ఆయనకి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. రాహుల్ గాంధీ నుంచే అష్యూరెన్స్ ఉంది. ఎలక్షన్స్ సమయంలో బీజేపీ నుంచి జాయిన్ అయ్యే సమయంలో ఆయనకి ఇస్తామని చెప్పారు అని చెప్తున్నారు. అయితే రెండు రకాలుగా వ్యతిరేకత వస్తుంది, 2-3 రకాలుగా ఆయనకి ఇవ్వడం మీద. అక్కడ అష్యూరెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇంకోటి మల్లికార్జున ఖర్గే డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది. ఆయన ఫాదర్ వెంకటస్వామికి మల్లికార్జున ఖర్గేకి ఇద్దరికి చాలా దగ్గర సంబంధం ఉంది. సో వివేక్ మల్లికార్జున ఖర్గేకి అత్యంత సన్నిహితుడు. సో ఆ కోటాలో మల్లికార్జున ఖర్గే కోటాలో ప్లస్ రాహుల్ గాంధీ కూడా అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు. రాహుల్ గాంధీ నియోజకవర్గం ఇప్పుడు రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇంతకుముందు సోనియా గాంధీ. సో ఆ రాయ్బరేలీలో కూడా వివేక్ వెంకటస్వామికి అక్కడ ప్లాంట్ ఉంది, విశాఖ ఇండస్ట్రీస్ సంబంధించిన ప్లాంట్ కూడా ఉంది. సో అట్లా కూడా రాహుల్ గాంధీకి ఈ మధ్య గతంలో క్లోజే, పార్టీ వీడిన తర్వాత ఈ మధ్య కూడా సన్నిహితం అయ్యారు. ప్లస్ ఇక్కడ వెంకటస్వామికి మల్లికార్జున ఖర్గేకి ఉన్న ఈక్వేషన్ ద్వారా వివేక్ కూడా డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గేకి కూడా ఆయనకు సంబంధం ఉంది కాబట్టి ఆ కోటాలో వస్తుందని అనుకుంటారు. అయితే 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, మాల సామాజిక వర్గం ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా మాల సామాజిక వర్గమే, అది కూడా ఈయన బంధువే వివేక్ వెంకటస్వామికి. ప్లస్ కుటుంబ సభ్యులు చూస్తే వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నారు, ప్లస్ వంశీ ఎంపీగా ఉన్నారు, పెద్దపల్లి ఎంపీ. సో ఒకే కుటుంబంలో ఆల్రెడీ 3 ఉన్నారు, మళ్ళీ ఇంకా మంత్రి పదవి ఇస్తారా అని విమర్శలు వచ్చే అవకాశం. ప్లస్ వినోద్ కూడా అడుగుతున్నారు తనకు మంత్రి పదవి ఇవ్వాలని, కానీ ఇచ్చే అవకాశం తక్కువే. ఇస్తే కనుక వివేక్ ఇస్తారు. రేవంత్ రెడ్డి పెద్దగా ఆబ్జెక్ట్ చేయకపోవచ్చు, ఇవ్వచ్చు కూడా. శ్రీధర్ బాబు ఆబ్జెక్ట్ చేయొచ్చు. ఇక్కడ శ్రీధర్ బాబుకు ఆయనకు ఈక్వేషన్ బాగాలేదు కాబట్టి, కానీ హైకమాండ్ కోటాలో మోస్ట్లీ తెచ్చుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం, బట్టి విక్రమార్క కూడా ఆపోజ్ చేస్తున్నారు. అదే ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలి. మంచిర్యాల జిల్లా అంటే ప్రేమ్ సాగర్ రావు 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే ఒక పార్టీని పట్టుకొని ఉన్నారు 10 సంవత్సరాలుగా. కేసీఆర్ సామాజిక వర్గమే, వెలమ సామాజిక వర్గం అయినా సరే చాలా మంది పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది బీఆర్ఎస్ లో జాయిన్ అయినా సరే ప్రేమ్ సాగర్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నారు. ఆయన ఏమంటారంటే 10 సంవత్సరాలు నేను పార్టీ పట్టుకొని ఉన్నా, నేను ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచా, నా భార్య డీసీసీ అధ్యక్షురాలు, మా పార్టీ వదిలి 2 సార్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎట్లా ఇస్తారని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. బట్టి కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో బట్టి ఆయన సపోర్ట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ఇక్కడ వివేక్ వెంకటస్వామి సపోర్ట్ చేస్తారు. అల్టిమేట్గా హైకమాండ్ నిర్ణయం అయితే హైకమాండ్ అండదండలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి వివేక్ వెంకటస్వామికి, అది చూడాలి. అయితే ఇప్పుడు మళ్ళీ ఎస్సీ మాదిగ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళి మాకు ఇవ్వాలి, మాలలకు కాదు, ఆల్రెడీ మాలలకు రిప్రజెంటేషన్ ఉంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు. ఇది ఎస్సీ ఈక్వేషన్. ఒకవేళ వివేక్ వెంకటస్వామికి ఇస్తే బహుశా మళ్ళీ మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా సెపరేట్గా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా. లేదా మాదిగ ఇద్దరికి కూడా అవకాశం ఇస్తారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇద్దరు రెడ్లు అవుతారు, ఇప్పుడు ఆల్రెడీ 2 ఎస్సీలు ఉన్నారు, దామోదర నరసింహ, బట్టి విక్రమార్క ఇద్దరు ఉన్నారు. సో ఇంకో 2కి అవకాశం ఇస్తారో ఒకళ్ళకి ఇస్తారన్నది చూడాలి. బీసీల్లో ఆది శ్రీనివాస్ ఉన్నారు, మున్నూరు కాపు సామాజిక వర్గం.